కార్డులో రేషన్ కార్డుల కూరల పేర్లు ఎక్కాలి కదా పిల్లలు. ఇప్పుడు టైం అవుతుందండి 6 రోజులు ఉంది అంతే. ఇప్పుడు రేషన్ కార్డులు ఇలా పేరు లేకపోతే బియ్యం రావాలి. ఒక్కొక్కరు 5 సంవత్సరాలు ఉన్నారు. ఎట్లా చెప్పండి? ఇప్పుడు వాళ్ళు వచ్చేయడానికి టైం పడుతుంది. ఎట్లయినా 2-3 రోజులు. ఆధార్ కార్డు టైం ఎక్కువ చాలా కష్టం. రాత్రి 3 గంటల దాకా 4 గంటల దాకా ఉండాలంటే ఎట్లా? మళ్ళీ రాత్రి 6-7 వస్తుంది. సిస్టమ్ పెట్టమనండి. ఒక టోకన్ సిస్టమ్ మనిషికి ఇంత. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 7కి వస్తాడా, ఆయన 8కి వస్తాడా, వచ్చేసి ఎంతమందికి రోజు ఎంతమందికి తీస్తాడు, 70 మెంబర్సా 60 మెంబర్సా, ఎంతమందికి తీస్తాడు అంతమందికి టోకన్లు ఇచ్చి నెంబర్లు రాసుకొని ఇంటికి పంపించేయమనండి. 4:30కి వచ్చాం. ఇదివరకు ఎవరు లేరు, బయటకు ఒంటెలు పోలేదు, ఏడికి పోలేదు. ఏంటి పరిస్థితి? కనీసం ఆడ 2 ఉన్నారు, ఇంకా 4 ఏర్పాటు చేయమని చెప్పండి. 4 ఏర్పాటు చేయమని చెప్పండి. మీరు ఏంటంటే త్వరితగతిన చేయాలని చెప్పేసి సీఎం దృష్టికి ఇంకెవరెవరి దృష్టికి తీసుకెళ్లాలంటున్నారు. కలెక్టర్ గారు మండలంకి ప్రతి ఒక్క మండలంకి, కలెక్టర్కి, సీఎంకి, ప్రతి ఒక్క మండలంకి ఈ ఆధార్ కార్డు ఏ మండలానికి ఆ మండలికి డిస్ట్రిబ్యూట్ చేయండి. ఇప్పుడు వెల్దుర్తి మండల్ వస్తుందో, సోంపేట మండల్ వస్తుంది, ఇక్కడ గజ్వేల్ మండల్ వస్తుంది, గజ్వేల్ నుంచి వస్తుంది, అన్ని మండలాల నుంచి వస్తారు కాబట్టి ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేయండి. లేకపోతే గ్రామాల్లో చదువుకున్న వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకన్నా ఇంత పని కల్పించేట్టుగా ఉంటుంది. వాళ్ళ గ్రామాల కన్నా పెట్టండి. ఇంత ఇన్ని రోజులు తిరుగుతున్నాం, ఇంత కనికరం లేదంటే, ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరంటే మరి ఎట్లా? ఇట్లా తిరుగుతూనే ఉండాలా? సరే మొత్తం కేర్ తీసుకొని నాకు చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ చేసాను ఒక 200 మందికనే వేయాలి. 80 మందికి అంటే మిగతా మంది మరిపోతాం. వారం రోజు ఇట్లే ఇళ్ళ పనులు ఉన్నాయి, ఏమున్నాయి, పిల్లలు ఉన్నాయి. కోల్డ్ అయితే వాళ్ళు ఏమైనా చేస్తారా? మాకు 80 మంది అయితే ఇంకా రాష్ట్రం కూడా ఉంచొద్దు అసలు. మన మున్సిపాలిటీ తూప్రాన్ మున్సిపాలిటీలో ఒక మండలం మాత్రమే ఉంది. లేదు ఇంకా ఏ మండలాలు మండలం కూడా లేవు. ఇక్కడ సైడ్ ఏమీ లేవు. మన తూప్రాన్ నాది ఛానల్ కొట్టుకోండి, సెపరేట్ వేస్తా, షేర్ చేయండి. లో మీ సేవా కేంద్రం ఒకటే ఉండడం వల్ల ఆధార్ సెంటర్ 9-10 మండలాల వాళ్ళు అందరూ ఇక్కడికే వస్తున్నారు. రాత్రి 1 గంట నుండి చిన్నపిల్లలు వేసుకొని ఇక్కడనే పండుకుంటున్నారు డబ్బులు కప్పుకొని. అలాగని ఇంకా మాకు చాలా పబ్లిక్ మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇంకో 4-5 సెంటర్లు ప్రభుత్వం ఏర్పాటు చేయగలరని మా మనవి. అంటే ప్రతి మండలానికి తెలంగాణ లెవెల్ ఏర్పాటు చేయాలంటున్నారా? తెలంగాణ మండలానికి మొత్తం మాత్రం 10 మండలాల వారు వస్తున్నారు. చాలా ఇబ్బంది అవుతున్నారు. వాళ్ళే గొడవ పడుతున్నారు, లాక్కుంటున్నారు, కొట్లాడుతున్నారు. అంటే జిల్లా లెవెల్ కించి, గజ్వేల్ కించి, వేరే జిల్లాల కించి ఇట్లా వస్తురా? అందరు వస్తున్నారు. అందరు వచ్చేది కావాలంటే అక్కడ పబ్లిక్ చూడండి, అక్కడ దాకా గేట్ దాకా చూడండి సార్, అన్నీ ఉన్నాయి. అంటే వీళ్ళు ఏమంటారు, పట్టించుకుంటారా వీళ్ళు ఇట్లా? వాళ్ళు ఈ రోజే ముఖ్యంగా చాలా పెద్దగా అవుతుంది. నిన్న నుండి ఈరోజు చాలా పెద్దగా అయింది. కొంచెం చూసి సారు కలెక్టర్ కూడా అందరు చూసి కొద్దిగా దయాల్చి అంటే అధికారులు మాత్రం ఏర్పాటు చేయాలి. అంటే ఆధార్ సెంటర్లు ఏర్పాటు సపరేట్ చేయాలని కోరుకుంటున్నారా? ఏ మండలానికి ఆ మండలంకు చేస్తాం. 2-3 ఉండాలి ఖచ్చితంగా. తూప్రాన్లో ఒక 2-3-5 దాకా ఉన్నా పర్లేదు. ఎప్పటి నుంచి అవుతుంది ఇట్లా? ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇట్లా? మొత్తం 1 గంట నుండి చిన్న పిల్లలు వేసుకొని ఇక్కడనే పడుకుంటున్నారు. వచ్చి ఆటోలలో పడుకుంటున్నారు. వేరే ఊళ్ళ నుంచి మాది కుక్నూరు నుంచి వస్తున్నాము. శివంపేట నుంచి ఇట్లా వస్తారు. పనులు చేసుకుంటారు కూడా, పనులు ఆపుకొని మరి ఉండడం. చిన్నపిల్లలు చాలా 50 రూపాయలు ఫీజు అవి తీసుకొని మరి చేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతుంది సార్, చాలా ఇబ్బంది పడుతుంది. చాలా ఇబ్బంది. చిన్నపిల్లలను సంకలకి వేసుకొని వస్తున్నాము. వాళ్ళకు జ్వరాలు, సర్దులు వస్తున్నాయా? జరాలు, సర్దులు వస్తున్నాయా?
ఈ కాకపోతే ఏంటంటే మండలం ఒక్క ఖచ్చితంగా మండలం చేసి తూర్పులలో ఒక 5 సెంటర్లు వేయమని ఖచ్చితంగా సీఎం గారు కావాలి. సీఎం గారిని కోరుతుర్రా? చాలా తీసుకోమను ఏది ఆధార్ కార్డు ఆధారం కార్డు పింఛన్లది టైం మాత్రము చాలా పొడిగించాలంటారా? పొడిగించాలి. ఎవరి దృష్టి తీసుకోవతారు? ముఖ్యమంత్రి దృష్టికా? దిగేస్తారు. మేము ఇక్కడ ఇంతసేపు మమ్మల్ని 4 గంటల నుంచి నిలబడుతున్నాం. పిల్లలు పట్టించుకోకుండా వాళ్ళు ఇంట్లో ఉంటే మేము ఇక్కడ ఎంతసేపు నుంచి నిలబడతాం చెప్పండి. అవును, వాళ్ళు కొంచెం కూడా అర్థం చేసుకోని ఎవరి మండలాలకు వాళ్ళకి ఇచ్చేసారన్నా మేము చేయించుకుంటాం కదా. ఊర్లలో 9:30కి 10:30 వచ్చి చేయించుకుంటాం కదా. ఇక్కడ రాత్రి 2 గంటల నుంచి పిల్లలు చిన్న పిల్లలు 4-5 నెలల పిల్లలు తీసుకొచ్చి నిలబడుతున్నాం. మేము ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఎవరి మండలాలకు వాళ్ళకి ఇచ్చేస్తే మేము అక్కడ చేయించుకుంటాం కదా. ఇక్కడికి రావాల్సిన అవసరం మేము ఎవరి మండలాలకు వాళ్ళకి ఇచ్చేయమన్నాం. ముఖ్యమంత్రి కలెక్టర్ కి దృష్టి మేము కోరుతున్నాం. మేము ప్రతి ఒక్క మండలానికి ఈ ఏర్పాటు అనేది పోతిన్పల్లి అంటే ఎప్పుడు వచ్చారు? రాత్రి వచ్చిరా పొద్దున్న వచ్చిరా? రాత్రి ఎన్ని గంటలకు వచ్చారు? 3 గంటలకా? మీరు ఎప్పుడు వచ్చిరమ్మా? మేమా 3 గంటలకు వచ్చినా అన్న. ఎల్లుర్తి నుంచి ముగ్గురు పిల్లల్ని వేసుకొని వచ్చినావు. అంటే చిట్టీలు ఇచ్చిరా మీకు? కూరలను వేసుకున్నావు. ఈడొక ఒక ఆమె అంటే ఎల్లుర్తిలో చేస్తలేరా? ఇయాటికి 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి వస్తారా? అంటే ఏమంటారమ్మా, ఇంకా వేరే కేంద్రాలను ఏర్పాటు చేయాలి, తొందరగా చేయాలని చెప్పేసి చెప్తున్నారు అంతా. పథకాలను పెట్టారు గ్రామానికి. మరి ఇంటింటికి వచ్చి 6 పథకాలను గ్రామ పంచాయతీలో కూర్చొని మరి మన ఆధార్ కార్డు పెన్షన్ల గురించి అన్నిటి గురించి అయితే చేస్తారు. కానీ ఇది ఆధార్ కార్డు గురించి ఇంత న్యూసెన్స్ అవుతుంది. ఇక్కడ మబ్బుల ఒక 2 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఇదివరకు అయితే ఏ అధికారి కూడా ఇక్కడ మరి వీళ్ళేమో 9 గంటలకు ఓపెన్ చేస్తారు. మేము 2-3 గంటల నుంచి వెయిట్ అయితే చేస్తున్నాం. ఇక్కడ ఇదివరకు అయితే ఒక షాప్ వచ్చింది. తీసుకురా